పతాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఇజ్రాయెల్ హమాస్ ఈ రెండిటి మధ్య ఒక కాల్పుల విరమణ ఒప్పందం, నిజానికి యుద్ధమే లేదు అయినప్పటికీ అదొక కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. ఇది అమెరికా మధ్యవర్తిత్వంలో జరిగింది. మొత్తం మీద ఒకడు ఒక అందుకు పోస్తే ఒకడు ఒక అందుకు తాగాడన్నట్టుగా అమెరికాలో ఒక కారణం చేత ఈ శాంతి ఒప్పందాన్ని తీసుకుని రావడం జరిగింది, ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని తీసుకుని రావడం జరిగింది. హమాస్ ఒక కారణం చేత అంగీకరించింది, ఇజ్రాయెల్ మరొక కారణం చేత అంగీకరించింది. అమెరికాలో రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, పదవి వదిలేసి వెళ్ళిపోతున్నటువంటి రాష్ట్రపతి బైడెన్కి తన పదవీ కాలంలో చేసినటువంటి ఒక ఘనకార్యం ఏదో ఉందని చెప్పుకోవాలన్నట్టయితే ఈ కాల్పుల విరమణ. కాబట్టి ఆయన గత 6-7 నెలలుగా చాలా రకాలుగా ప్రయత్నం చేసి ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఆయన సాధించారు. అందుకే ఈ క్రెడిట్ అంతా నాదే అని మరి స్పష్టంగా ఆయన చెప్పుకున్నారు. విలేకరుల సమావేశంలో అది అన్నారు ఆయన. కాబట్టి ట్రంప్కి తాను పదవి అధిష్ఠించే లోపలే ఏదో ఒక అద్భుతం జరగాలి, తన పవర్ ఏంటో ప్రపంచానికి తెలియాలి. కాబట్టి నేను గద్దెనెక్కే లోపల హమాస్ గనక కాల్పుల విరమణ చేయకపోయినట్టయితే, ఈ కాల్పులు ఈ అల్లర్లు గనక ఆగకపోయినట్టయితే, ఈ దాడులు ఆగకపోయినట్టయితే ఆల్ హెల్ విల్ బ్రేక్ లూజ్, అంటే మొత్తం విధ్వంసం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది అని హెచ్చరించారు ఆయన. కాబట్టి ట్రంప్కి ఒకందుకు ఈ ఒప్పందం కావాలి, బైడెన్కి ఒకందుకు ఒప్పందం కావాలి. అమెరికన్ డీప్ స్టేట్ ఏదైతే ఉందో, అమెరికాని యాక్చువల్గా పరిపాలించేటటువంటి శక్తి ఏదైతే, కనిపించని పెంటగన్ లేకపోతే అమెరికా యొక్క వ్యూహాత్మక ప్రయోజనాలని కాపాడే వర్గం ఏదైతే ఉందో, దానికి ఇజ్రాయెల్లో తక్షణము ఇజ్రాయెల్ హమాస్ మధ్య శాంతి కావాలి. ఎందుకంటే అమెరికా యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు చైనాని కట్టడి చేయడంతో, ఇరాన్ని కట్టడి చేయడంతో, రష్యాని కట్టడి చేయడంతో ముడిపడి ఉన్నాయి. కాబట్టి ఈ 3 శక్తులను న్యూట్రలైజ్ చేయాలన్నట్టయితే ముందు ఇజ్రాయెల్లో యుద్ధం ఆగాలి. కాబట్టి అమెరికా ఒక అందుకు పోసింది, హమాస్ ఒక అందుకు తాగింది. ఎందుకంటే హమాస్ ఇప్పటికే మొత్తం దేశంలో దాదాపు 70% దేశం విధ్వంసం అయిపోయింది, భవనాలు కుప్పకూలిపోయినాయి, వ్యవస్థలు సర్వనాశనం అయిపోయినాయి, ప్రజల్లో ఆకలి కేకలు విజృంభిస్తున్నాయి. ఇదంతా జరుగుతోంది. కాబట్టి నెమ్మదిగా అది హమాస్ పట్ల వ్యతిరేకతగా మారకుండా ఉండాలన్నట్టయితే ప్రస్తుతం కాల్పుల విరమణ జరగాలి. కాల్పుల విరమణ జరిగినట్టయితే మళ్ళీ తన శక్తిని పుంజుకుని ఆయుధాలు సమకూర్చుకోవడము, అదేవిధంగా రిక్రూట్మెంట్ చేసుకోవడము, మళ్ళీ ఒక బలోపేతమైనటువంటి సైనిక శక్తిగా ఎదిగి ఇజ్రాయెల్ని సవాల్ చేయటం. ఈ పనిని చేసేందుకు ఊపిరి పీల్చుకునే సమయం హమాస్కి కావాలి. కాబట్టి హమాస్ కూడా శాంతి ఒప్పందాన్ని కోరుకుంటుంది. ఇజ్రాయెల్కు కూడా కావాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇప్పటికే 467 రోజులు, అంటే దాదాపు 15 నెలలు ఏకబిగిన దాడి చేస్తోంది. ఇంత దాడి చేసినప్పటికీ, తన సర్వశక్తిని, సైన్యాన్ని, సామర్థ్యాన్ని ఉపయోగించి దాడులు చేసినప్పటికీ కూడాను కేవలము 41 కిలోమీటర్ల పొడవు, 6 నుంచి 10 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి గాజా స్ట్రిప్ని పూర్తిగా దానిపైన పట్టు సాధించలేకపోయింది. ఇప్పటికీ గాజాలో ఇజ్రాయెల్ వ్యతిరేకత ఉంది. ఇంత దాడి చేసిన తరువాత కూడాను హమాస్ యొక్క సైనిక సామర్థ్యం మిగిలే ఉంది. దాని టాప్ లీడర్షిప్ యాహ్యా సిన్వార్ వంటి అనేక మంది నాయకులు చనిపోయినప్పటికీ కూడాను ఇప్పటికీ దాని స్ట్రైక్ కేపబిలిటీ అలాగే ఉంది. ఇప్పటి వరకు దాదాపు 900కు పైబడి ఇజ్రాయలీ సైనికులు చనిపోయారు. ఇంత యుద్ధం జరిగిన తర్వాత కూడాను దాదాపు 91 మంది ఇజ్రాయెల్ చేతిలో బందీలుగా ఉన్నారు. కాబట్టి ఈ యుద్ధ విరమణ ద్వారా, ఈ కాల్పుల విరమణ ద్వారా ఏదో ఒక రకంగా హోస్టేజెస్, హమాస్ చేతిలో బందీలుగా ఉన్న వాళ్ళని విడిపించుకోవలసిన అవసరము ఇజ్రాయెల్కు ఉంది. ఎందుకంటే ఈ యుద్ధము మరొక 1 ఏడాది పాటు జరిగినా కూడాను హమాస్ని ఓడించేటటువంటి సామర్థ్యం ఉన్నట్టుగా ఇజ్రాయెల్ కనపడటం లేదు. కాబట్టి ఇజ్రాయెల్ ఒకందుకు తాగుతోంది, హమాస్ ఒకందుకు తాగుతోంది, అమెరికా ఒకందుకు పోస్తోంది. ఇది వాస్తవానికి ఈరోజు ఈ హమాస్ ఇజ్రాయెల్ కాల్పుల ఒప్పందం విషయంలో అర్థం చేసుకోవలసిన విషయం.
3 దశలుగా ఈ శాంతి ఒప్పందం అమలు అవ్వాలని చెప్పి, ఈ సీజ్ ఫైర్ అమలు కావాలని చెప్పి అంటున్నారు. మొదటి దశలో ఒక 31 మందిని, బందీలుగా ఉన్న 31 మందిని హమాస్ విడుదల చేస్తుంది. దీనిలో మహిళలు, ఆ తర్వాత వృద్ధులు, రోగాలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు, సైనికులు ఉండరు. ఎందుకంటే హమాస్ దగ్గర ఎంతో కొంతమంది హోస్టేజెస్, బందీలు లేకపోయినట్టయితే ఇజ్రాయెల్ మళ్ళీ మెరుపుదాడి చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి హమాస్ బందీలను బంగారు కడ్డీలుగా వాడుకుంటోంది. అవసరమైనప్పుడు ఒక కడ్డీని పణంగా పెడుతోంది, కొందరిని విడుదల చేస్తుంది. ఈ 31 మందికి ప్రతిగా ఇజ్రాయెల్ 1000 మందిని విడుదల చేస్తుంది. మన దగ్గర చాలామంది కాందహార్లో మన ప్రభుత్వం వ్యవహరించిన తీరు మీద ప్రశ్నిస్తారు. ఇజ్రాయెల్ కూడా 1000 మందిని 31 మంది కోసం విడుదల చేస్తుంది. అయితే ఇజ్రాయెల్ కూడా అక్కడ ఒక మెలిక పెట్టింది. హత్య కేసులో ఉన్నవాళ్ళు, లేకపోతే దేశద్రోహ కేసులో ఉన్నటువంటి వాళ్ళని మాత్రం విడుదల చేయటం లేదు. రాళ్ళు విసిరిన వాళ్ళని, ఇటువంటి వాళ్ళని విడుదల చేస్తున్నారు. కాబట్టి చిక్కడు దొరకడు, కదలడు వదలడు ఫార్ములానే 2 దేశాలు 2 గ్రూపులు పాటిస్తున్నాయి. ఇజ్రాయెల్ కావచ్చును, హమాస్ కావచ్చును. శాంతి ఉంటుందా? ఇది రెండవ దశలో ఇరు దేశాల, అంటే హమాస్కి చెందినటువంటి ఇజ్రాయెల్ దాదాపు ఒక 2000 మీటర్ల ఒక బఫర్ జోన్ని క్రియేట్ చేస్తుంది. మూడవ దశలో మిగతా వాళ్ళ విడుదల, మళ్ళీ శాంతికి సంబంధించిన చర్చలు. తమాషా ఏంటంటే గత నవంబర్లో కూడా 6-7 రోజుల పాటు కాల్పుల విరమణ జరిగింది. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఇది సక్సెస్ఫుల్ అవుతుందా కాదా ఇది చెప్పడం కష్టం. ఎందుకంటే ఇప్పటికే ఇజ్రాయెల్ ఒప్పందం జరిగిన తరువాత కూడాను మళ్ళీ వైమానిక దాడులు చేసి గాజాలో ఒక 79 మందిని చంపేసింది. దీనిలో ఎక్కువ మంది సివిలియన్సే ఉన్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. హమాస్ కూడా అంత శాంతి వచనాలు ఏమీ పలకటం లేదు. అది కూడా దాడికి సంబంధించినటువంటి భాషే మాట్లాడుతోంది. ఇజ్రాయెల్ని ఓడిస్తాము, మళ్ళీ బలం పుంజుకున్న తర్వాత మళ్ళీ మా లక్ష్యాన్ని సాధిస్తాము, ఈ రకమైనటువంటి నెవర్ ఫర్గివ్ నెవర్ ఫర్గెట్, అంటే మర్చిపోకండి, పగ సాధించటం మానకండి అన్నటువంటి పిలుపునిచ్చింది. కాబట్టి దీని అర్థం ఏంటంటే అమెరికా ఎంత ప్రయత్నం చేసినా తాత్కాలిక కాల్పుల విరమణ జరగవచ్చు, కానీ చిరస్థాయి అయినటువంటి శాంతి గాజా స్ట్రిప్ ప్రాంతంలో రాకపోవచ్చు. ఇది గమనించాల్సినటువంటి విషయం. అయితే అసలు ఈ కాల్పుల విరమణ ఈ సమయంలో ఎందుకు వచ్చింది? ఈ లార్జర్ గేమ్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లార్జర్ గేమ్ ఏంటి? ఇజ్రాయెల్ ఈ సమయంలో కాల్పుల విరమణకి అంగీకరించడానికి 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పటికే చాలా 15 నెలల పాటు యుద్ధం జరిగింది. ఇదేదో 1-2 నెలల్లో అయిపోయే యుద్ధం కాదన్నది అర్థమైపోయింది. ఇజ్రాయెల్ 1971 వరకు, 1948, 1965, అదేవిధంగా 1971 యోమ్ కిపూర్ వార్, ఈ వీటిల్లో ఇజ్రాయెల్ 8 రోజులు, 10 రోజులు, 6 రోజుల్లో ఘన విజయాలు సాధించింది. కానీ ఆ తరువాత ఇజ్రాయెల్ ప్రత్యర్థులు కూడా తెలివిమీరారు, వాళ్ళ యుద్ధ వ్యూహాలు కూడా మారినాయి. కాబట్టి ఇజ్రాయెల్ ఎక్కువ డబ్బులు ఖర్చు చేసేలా చేయటంలో హమాస్ విజయం సాధించింది. హమాస్ ఒక $1000, $2000 మిసైళ్లను తయారు చేసి చాలా చవక మిసైళ్లని ప్రయోగిస్తుంది. దీనిని ఆపటం కోసము దాని ఐరన్ డోమ్ యాక్టివేట్ అవుతుంది. ఐరన్ డోమ్ యాక్టివేట్ అయినట్టయితే మిలియన్ల డాలర్లు ఖర్చు అవుతూ ఉంటుంది. కాబట్టి ఇజ్రాయెల్ యొక్క ఖజానాని దెబ్బతీయటము, అదేవిధంగా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి ఐరన్ డోమ్ని నిర్వీర్యం చేయటము కొత్త స్ట్రాటజీ. అదేవిధంగా గెరిలా టాక్టిక్స్ హమాస్ పర్ఫెక్ట్ చేసింది, దాన్ని చేస్తుంది. కాబట్టి ఇజ్రాయెల్కి ఇప్పుడు ఇదివరకు లాగా ఏకపక్ష యుద్ధ విజయాలు సాధించే పరిస్థితి లేదు. కాబట్టి ఇజ్రాయెల్ కూడా శాంతిని కోరుకుంటుంది. అయితే ఓవరాల్గా ఇక్కడ గేమ్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికే ఇజ్రాయెల్ లెబనాన్లో ఉన్నటువంటి, దక్షిణాన ఉన్నటువంటి హిజ్బుల్లాని పూర్తిగా నిర్వీర్యం చేసింది. దాని స్ట్రైక్ కేపబిలిటీ, దాని యొక్క అటాక్ చేసే సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీసేసింది. మొత్తము అనేక మంది నాయకులను చంపేసింది. పూర్తిగా ఆ ప్రాంతంలో హిజ్బుల్లా ఏమీ చేయలేని పరిస్థితికి తీసుకొచ్చింది. దీనివల్ల నార్దర్న్ ఇజ్రాయెల్కి భద్రత వచ్చింది. రెండవది, సిరియాలో రష్యా మద్దతుదారుడు, అదేవిధంగా ఇరాన్తో
చేతులు కలిపి పనిచేస్తున్న అసద్ పారిపోయేలా చేసిన తర్వాత ఇజ్రాయెల్ గోలన్ హైట్ నుంచి డెమాస్కస్కి 40 కిలోమీటర్ల దూరం వరకు వచ్చింది. డెమాస్కస్లో ప్రస్తుతం ఉన్నటువంటి జోలానీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇజ్రాయెల్తో రహస్య ఒప్పందం పెట్టుకున్నటువంటి ఇస్లామిస్ట్ సంస్థ ఎవ్వరూ ఇజ్రాయెల్ని గుడ్డిగా వ్యతిరేకించరు. ఎక్కడికక్కడ ఎవరికి వాళ్ళు సర్దుబాట్లు చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం జోలానీ కూడా అటువంటి సర్దుబాటులోనే ఉన్నాడు. సో ఈ రెండిటి తరువాత ఇజ్రాయెల్ యొక్క అసలు టార్గెట్ ఇరాన్. ఎందుకంటే ఇరాన్ నుంచి వస్తున్న మద్దతుతోటే హిజ్బుల్లా పనిచేసింది, సిరియా పనిచేసింది, అదేవిధంగా హమాస్ పనిచేస్తోంది, ఇటు హూథీలు యెమెన్లో ఉన్నటువంటి హూథీలు పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ ఆక్సిజన్ సప్లై అనేది ఇరాన్ నుంచి వస్తుంది. కాబట్టి ఇరాన్ని టార్గెట్ చేయాలి, ఇరాన్ని దాడి చేయాలన్నట్లయితే భౌతిక దాడులు అనేవి సాధ్యం కావు. కాబట్టి ఇరాన్ లోపల ప్రజల నుంచి ఒక తిరుగుబాటు వచ్చేలా చేయటము, రెజీమ్ చేంజ్ ఆపరేషన్ చేయటము, దాంతోపాటు ఇజ్రాయెల్ కూడా పూర్తి శక్తి సామర్థ్యాలని వినియోగించి ఇరాక్ని బలహీనం చేయటం, తద్వారా ఇరాన్ యొక్క సరిహద్దుల్ని కూడాను దెబ్బతీయటం. ఈ పని జరగాలన్నట్టయితే హమాస్ తోటి కాల్పుల విరమణ ఉండడం అవసరము. కాబట్టి ఒక్కసారి ఇరాన్ బలహీనపడి, లేకపోతే ఇరాన్లో అమెరికా అనుకూల లేకపోతే ఇజ్రాయెల్ అనుకూల ప్రభుత్వం కనుక వచ్చినట్లయితే ఇటు హిజ్బుల్లాకి, అటు హూథీస్కి, ఇటు హమాస్కి ఆక్సిజన్ సరఫరా ఆగిపోతుంది. అప్పుడు హమాస్ని హ్యాండిల్ చేయవచ్చును. కాబట్టి అసలు గేమ్ హమాస్తో కాదు, అసలు గేమ్ ఇరాన్తో ఉంది. అమెరికా కూడా ఇరాన్ని కట్టడి చేయాలనుకుంటోంది. ఎందుకంటే ఇరాన్కి రష్యా మద్దతు ఉంది. కాబట్టి రష్యా మద్దతుని తగ్గించాలి, రష్యా ప్రభావాన్ని తగ్గించాలన్నట్లయితే ఇటు ఇరాన్ని దెబ్బతీయాలి, అటు యుక్రెయిన్ యుద్ధంలో రష్యాని బలహీనపరచాలి, రష్యాని ఎంగేజ్ చేసి ఉంచాలి. ఈ రెండూ జరిగి రష్యా గనక బలహీనపడినట్లయితే ఇరాన్ని దెబ్బతీయటము, తద్వారా ఇక పూర్తి ఫోకస్ చైనా మీద పెట్టడము. చైనా రష్యాల నుంచి అమెరికా మీదకి దాడి రాకుండా ఉండేందుకు గ్రీన్లాండ్ ద్వీపంలో ఉన్నటువంటి ఒక ఐస్లాండ్ దేశంలో ఉన్నటువంటి గ్రీన్లాండ్ ద్వీపాన్ని అమెరికా తన చేజిక్కించుకోవాలని కూడా ప్రయత్నం చేస్తోంది. కాబట్టి ఈ లార్జర్ జియోపొలిటికల్ గేమ్లో భాగంగా ఒక్కొక్క తలనొప్పిని అమెరికా తగ్గించుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే ఈ హమాస్ కాల్పుల విరమణ. కాబట్టి అమెరికా ఒకందుకు పోసింది, ఇజ్రాయెల్ ఒకందుకు తీసుకుంది, అదేవిధంగా హమాస్ మరొక రకంగా తీసుకుంది. అయితే హమాస్కి ఇరాన్ నుంచి సరఫరాల్ని ఆపాలన్నట్టయితే ఇరాన్ని ఇరకాటంలో పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇరాన్ పైన దాడులు ముమ్మరం కావచ్చును, ఇజ్రాయెల్ అందుకు సహకరించవచ్చును. మిగతా అనేక దేశాలు కూడాను ఇరాన్ని కట్టడి చేయాలని భావిస్తున్నటువంటి సౌదీ, ఇటువంటి అనేక దేశాలు కూడాను సహకరించే అవకాశం ఉంది. కాబట్టి ఒక లార్జర్ జియోపొలిటికల్ గేమ్లో భాగంగా ఈ కాల్పుల విరమణ జరిగింది. ఇది అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.